అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా జీరా రైస్ని 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాను వేసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర అండి. కానీ దాంతోపాటు ఈ షాజీరా వేసుకోవడం వలన కూడా జీరా రైస్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని వేయించుకొని ఇవి చిటపటలాడాక ఇందులోకి ఒక 8 నుండి 10 వరకు నల్ల మిరియాలను, 2 బిర్యానీ ఆకులను వేసుకొని వేయించుకోండి. ఇవి వేగాక ఇందులోకి 3 ఎండుమిర్చీలను, ఒక 5 నుండి 6 వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసుకోండి. ఈ జీరా రైస్లో మనము అడిషనల్గా కారం యాడ్ చేసుకోమండి. కాబట్టి మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బేస్ చేసుకొని ఈ పచ్చిమిర్చీలను వేసుకోండి. ఈ పచ్చిమిర్చీలు కొంచెం వేగాక ఇందులోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పు ఇలా ఆయిల్లో వేయడం వలన సాల్ట్ అనేది బాగా కలుస్తుందండి. అదే అన్నం వేశాక వేస్తే అంత బాగా కలవదు. ఇలా ఉప్పు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చిన బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. కానీ నార్మల్ రైస్ కంటే బాస్మతితో జీరా రైస్కి ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మెల్లగా అన్నం చిదిరిపోకుండా కలుపుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ జీరా రైస్ని డైరెక్ట్గా చేసుకునే కంటే కూడా ఇలా ఫస్ట్ అన్నం ఉడికించుకొని చల్లార్చుకొని పోపు వేసుకుంటే ఈ పోపు స్మెల్ అనేది బాగా పడుతుందండి. అప్పుడే ఈ జీరా రైస్ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అంతే అండి, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ జీరా రైస్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. దీన్ని చికెన్తో లేదా ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.